హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగుమిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. ఈ సాటర్డే స్పెషల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ట్రంప్ గారు చైనా విజిట్, తర్వాత మనకేమో బ్రిక్స్ మీటింగ్లు బాగున్నాయండి. అయితే ఏంటంటే మనం వీఆర్ కన్సర్న్ విత్ ది మార్కెట్స్. ట్రంప్ గారికి ఘోర అవమానం జరిగిందని అంటున్నారు. ఘోర అవమానం జరిగింది చైనాలో అంటే ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి జిన్పింగ్ గారు వెళ్ళలేదట. సబార్డినేట్ మిగతా మినిస్టర్లు ఎవరో వెళ్ళినట్టున్నారు. నంబర్ 2, ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన్ని సాగనంపడానికి అంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కూడా జిన్పింగ్ గారు వెళ్ళలేదంట. అంటే నువ్వేంటి బచ్చాగాడివి, కోన్ కిస్కా, నేను సుప్రీము అన్నట్లు వ్యవహరించాడు ఆయన జిన్పింగ్. ఆయన ప్రెసిడెంట్, ఈయన ప్రెసిడెంట్ అయినా కానీ ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఇది ఇవ్వలేదని, 1-2 చర్చలు కూడా విఫలమయ్యాయని. అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదు ఇక్కడని. ఏదో మచ్చిక చేసుకుందాం, ఏదో చేద్దాం అనుకున్నాడు. మొత్తానికి పుతిన్ గారి దగ్గరికి వెళ్ళాడు కదా. పుతిన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పుతిన్ గారిని ఏదో మొత్తానికి ఏవో మాటలు చెప్పి మచ్చిక చేసుకున్నాడు. అయితే పుతిన్ గారు జెంట్లుగా ఇచ్చేశాడు. ఈ విషయంలో మాత్రం ఈయన జింగ్పింగ్ మాత్రం ప్రాపర్ గా ట్రీట్ చేయలేదని మార్కెట్లు చెప్తున్నాయి. అంటే జనాలు చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఆ కాన్సెప్ట్ లేదు, అతిథి దేవో భవ అని కాన్సెప్ట్ లేదు. మీరు అపోజ్ చేసినా పర్వాలేదు, చేయండి, కానీ మన ఇంటికి వచ్చిన వ్యక్తిని చిన్న చూపు చూడటం అనేది మాత్రం అఫ్ కోర్స్ భారతదేశంలో మన కల్చర్లో లేదు. అది అన్ని కల్చర్లు అందరిలోనూ ఉండాలని ఏం లేదు. అది జరిగింది. తర్వాత దాని పర్యవసానం ఎందుకు చెప్తున్నానంటే దాని పర్యవసానం అనే చెప్పాలి. చూడండి వాట్ హ్యాపెన్ టు మార్కెట్స్. అమెరికన్ మార్కెట్స్ ఫ్రైడే ఎట్లా పడ్డాయి చూడండి. డౌ జోన్స్ 1.07%, S&P 500 1.24%, నాస్డాక్ అయితే 1.54%, ఇంకా ఎక్కువ 410 పాయింట్లు తగ్గింది. 1.54 అంటే. తర్వాత యూరోపియన్ మార్కెట్లో FTSE UK 1.74%, క్యాక్ అంటే ఫ్రాన్స్ 1.63%, డాక్స్ జర్మనీ 2.11%. అంటే ఇవన్నీ దగ్గర 2%కి దగ్గరలో పడ్డాయి. అవి అమెరికన్ మార్కెట్లో 1.5%కి దగ్గరలో పడితే ఇవేమో 2% దగ్గర. మరి నిక్కీ ముందే మార్నింగే క్లోజ్ అయింది కానీ 2% తగ్గింది. ఇట్లవన్నీ రెడ్లో ఉన్నాయి చూడండి. సౌత్ కొరియా 6.52% తగ్గింది. మరి కొరియాకి విషయంలో ఏమి భయం పట్టుకుందో ఏమో తెలియదు. 6.5%. ఇంకా తైవానే బెటర్, ఎందుకంటే తైవాన్ ఇష్యూ వచ్చింది. తైవాన్ నువ్వు సపోర్ట్ చేస్తే మాత్రం మనం చూసుకుందాం, యుద్ధ రంగంలో చూసుకుందాం, అడ్డు వచ్చావంటే మాత్రం ఊరుకునేది లేదు అని చైనా వార్నింగ్ ఇచ్చిందని వినికిడి. అయినా కానీ తైవాన్ పెద్దగా తగల, 1.4% తగ్గింది. కానీ కొరియా అంతకన్నా ఎక్కువ తగ్గింది. ఎట్ ది సేమ్ టైం చైనీస్ మార్కెట్ షాంఘై కాంపోజిట్ కూడా 1% తగ్గింది. హ్యాంగ్సెంగ్ 1.61% తగ్గింది. హాంకాంగ్ చైనా రెండు తగ్గాయి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ ఇలా తగ్గాయి. దాని ఇంపాక్ట్ ఏంటంటే గ్లోబల్గా కండిషన్స్ ఏమీ ఇంప్రూవ్మెంట్ దిశలో లేవు అని చెప్పడానికి. బట్ గిఫ్ట్ నిఫ్టీ 61 పాయింట్స్ పాజిటివ్గా చూపిస్తుంది. దిస్ ఈస్ డూబియస్ అనుకోండి. దిస్ మే నాట్ సస్టైన్. తర్వాత క్రూడ్ ధరలో ఇక్కడ 100 చూపిస్తుంది కానీ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ కరెక్ట్. అది కూడా చూడాలి.
డాలర్ యుఎస్డి ఐఎన్ఆర్ 95 రూపాయలు 96 పైసలు చూపిస్తుంది. అంటే ఇది 100 అయిపోతుందా? టూ మచ్ కదా 100 అయిపోతే. చాలా చాలా టూ మచ్, వెరీ మచ్. టూ మచ్ ఏంటి, 3 మచ్ 4 మచ్. అది విషయం. మరి మార్కెట్ సంగతి ఏంటండి? మన మార్కెట్లు ఎలా ఉంటాయి? మొన్న ఫ్రైడే మార్కెట్ పెరగలేదు తగ్గలేదు, లైట్ గా డౌన్, పెద్దగా ఏమి డౌన్ కాదనుకోండి. బట్ అన్సర్టనిటీ లూమ్స్ లార్జ్, అది తెలిసిపోతున్నది. అన్సర్టనిటీ లూమ్స్ లార్జ్ అంటే ఎంత అన్సర్టనిటీ అంటే రేపు ఏమవుతుందో ఇవాళ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే సడన్ గా వచ్చే డెవలప్మెంట్స్, మార్కెట్లో సడన్ గా వచ్చే డెవలప్మెంట్స్, వాటి ప్రభావం ఏమవుతుందంటే మార్కెట్ గతివిధులను మార్చేస్తుంది. పెరుగుతుంది, ఓకే, బాగుంది అనుకుంటే మర్నాడు పడిపోతున్నది. ఇంకా హోప్లెస్ గా ఉంది, మార్కెట్ పెరగకపోవచ్చు, పడిపోతుంది అనుకుంటే ఆ రోజు పెరుగుతుంది మర్నాడు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ డెవలప్మెంట్స్. ఇప్పుడు డెవలప్మెంట్స్ ఆన్ ది కాంట్రరీ అనుకోండి, డిఫరెంట్ వేలో ఉన్నాయనుకోండి డెవలప్మెంట్స్, అప్పుడు ఏమవుతుంది? ఇదే అవుతుంది. దట్స్ వాట్ హ్యాపెనింగ్. ఇదండి నిఫ్టీ పరిస్థితి. మరి కిందకి వస్తుందా, లేకపోతే మెయింటైన్ అవుతుందా, లేకపోతే అక్కడ రేంజ్ బౌండ్ చిన్న స్మాల్ రేంజ్ లో నడుస్తుందా? ఇదంతా ప్రశ్నార్థకాలు. ఇవన్నీ ప్రశ్నార్థకాలే. మనకి వీటికి జవాబు లేదు. కాబట్టి లెట్ us నాట్ ట్రై టు గెట్ ఆన్సర్స్ ఫర్ దీస్ థింగ్స్. బెటర్ వెయిట్ అండ్ వాచ్. వెయిట్ అండ్ వాచ్ మోడ్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ కూడా ఏంటంటే కంగారుగా కొనేవలసిన అవసరం కూడా లేదు, నాకు అనిపిస్తున్నది. 23,600 రేంజ్, ఇంకొన్న 500-600 రేంజ్ ఉంది. మరి ఇది 23,000కి వస్తుందా, లేకపోతే 24,000కి వెళ్తుందా? వెళ్ళటం రావటం కూడా ఇంపార్టెంట్ కాదు. మనకి ఇన్వెస్టర్ గా ఏంటంటే మనకి ఒక స్టెబిలిటీ కావాలి, సర్టనిటీ కావాలి. ఆ సర్టనిటీ ఈజ్ మిస్సింగ్. దట్ సర్టనిటీ ఈజ్ మిస్సింగ్. మంచి మంచి కంపెనీలు కూడా పొజిషన్ బాగున్నా కూడా అవి పెరగటం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, డిక్సాన్ కి న్యూస్ ఏంటంటే వీళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కదా, ఈఎంఎస్ స్టాక్స్ కి, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్. రిజల్ట్ కూడా ఓకే, నాట్ బ్యాడ్. కానీ మార్కెట్లు బాగలేవు. దాంతో ఈ కంపెనీ అది 10,000-11,000 రేంజ్లోనే మూవ్ అవుతుంది. దీని హై 19,000. ఇట్లా చాలా కంపెనీలు. ట్రెంట్ నాట్ బ్యాడ్, కానీ ఇట్స్ నాట్ మూవింగ్ అప్. హీరో మోటో కార్ప్ నాట్ బ్యాడ్, కానీ ఇట్స్ నాట్ డూయింగ్ వెల్. అట్లా ఏంటంటే థింగ్స్ ఆర్ నాట్ ఇన్ గుడ్ షేప్. స్టాక్స్ కూడా దే ఆర్. చూడండి, మా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 85 వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి స్లోగా ఉంది. అంటే పడిపోతుంది అని కూడా ఏమి లేదు. ఫండమెంటల్స్ బాగా స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీ కాబట్టి ఏం కాదులేండి, బాగుంటుంది. బట్ ఎందుకని తగ్గుతున్నదంటే మార్కెట్ ట్రెండ్ బాగలేదు కాబట్టి ఇది బాగుంది. అదే విషయం. చాలా షేర్లు చూడండి, ఇవన్నీ రెడ్ లో ఉన్నాయి. చాలా మోస్ట్లీ దే ఆర్ ఇన్ రెడ్. ఎందుకండి రెడ్ లో ఉన్నాయంటే అంతే, బికాస్ ఆఫ్ కండిషన్స్. బాగలేదు కదా, సిచ్యువేషన్ బాగలేదు కదా అండి. సో మన స్ట్రాటజీ ఏంటి, ఎట్లా ఉండాలి? స్ట్రాటజీ ఏం లేదు, హాయిగా ప్రశాంతంగా కూర్చోవటం చూడటమే స్ట్రాటజీ. తగ్గుతూ ఉంటే, పెరుగుతూ ఉంటాయి. తటస్థంగా ఉంటే మనం మాత్రం తటస్థ వైఖరి అవలంబిస్తే సరిపోతుంది. మరి తటస్థ వైఖరి అవలంబిస్తే సరిపోతుంది, కానీ ఇంకా తగ్గితే మాత్రం 23,000 అండ్ బిలో వస్తే మాత్రం ఈటీఎఫ్లు కొనుక్కోండి. ఎప్పుడు చెప్పేదండి, ఇప్పుడు అదే చెప్తున్నారు, షేర్లు చెప్పండి అంటే సారీ, షేర్లు చెప్పటం వీలు పడదు. ఎందుకంటే ఫర్దర్ ఏమవుతుందో తెలియదు కదా. ఇంకా తగ్గితే అది అన్సర్టనిటీ ఉన్నప్పుడు షేర్లు జోలికి వెళ్ళే కంటే
ఈటీఎఫ్లకు వెళ్ళటం బెటర్. ఎప్పుడొకప్పుడు పికప్ అవుతాయి కదా, వచ్చినప్పుడు అయినప్పుడు 15-20% గ్రోత్ వస్తుంది. సో అది విషయం, అది స్ట్రాటజీ. కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు వెయిట్ అండ్ వాచ్. అదండి విషయం. సో ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్. నథింగ్ మిరాకిల్స్ ఏమి జరగవు. అన్సర్టనిటీ ఈజ్ దేర్. ఇది ఎంతకాలం ఉంటుంది అన్సర్టనిటీ అనేది చెప్పడం కష్టం. జూన్ నుంచి కొంచెం ఏమైనా ఒక క్లూ వచ్చి జూన్ నుంచి రికవరీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఈ నెలలో ఏమంత బాగా ఉండే అవకాశం అయితే కనిపించడం. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.